మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మన సబ్కాన్షియస్ మైండ్లో మనం నిద్రలోకి వెళ్తున్నప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ఏమనుకోవాలి అన్నది తెలుసుకున్నాం. కలలు ఎప్పుడు మాయమైపోతాయి అని ఇప్పుడు మనకి తెలుసు కదా. అలాగే ఎప్పుడు ఈ క్షణంలో మనం జీవిస్తూ ఉంటామో, పని చేయటంలో సంపూర్ణత అనేది మనకెప్పుడు కలుగుతుంది? మన కలలు పూర్తిగా వదిలిపోతే ఏమవుతుంది? దృఢమైన వ్యక్తిత్వం అనేది మనకెప్పుడు కలుగుతుంది? అలాగే 5 రకాల కలలు మనకి కలల్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనకి 5 రకాల కలలు అనేవి రావటం మనం అబ్జర్వ్ చేస్తామని తెలుసుకున్నాం కదా. అందులో మొదటి రకం కళల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రెండవ కళలు దేనికి సంబంధించినవి? మన అవసరాలకు సంబంధించినవి. కోరికలకు అవసరాలకు తేడా కూడా చెప్పుకున్నాం కదా. సో మన అవసరాలకు అణగదొక్కిన మన అవసరాలకు సంబంధించినవి రెండవ రకం కళలు. ఈ రెండవ రకం కళని గురించి మనం ధ్యానం చేయాలి అని కూడా తెలుసుకున్నాం. మరి ఈ కోరికలు వెనక పడితే ఏమవుతుంది? మనకి దుఃఖమే కలుగుతుంది. మరి ఈ రెండవ రకం కలలను గురించి మనం ధ్యానం చేయాలి. అప్పుడు అది మన అవసరం ఏమిటో మనకి తెలియచెబుతుంది. మన అవసరాలను మనం నెరవేర్చాలి. కోరికల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు నిజంగా బ్రహ్మానందంగా మనం ఉండాలి అని అనుకుంటే అవసరాలను మనం నెరవేర్చుకోవాలి. కోరికల గురించి తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం దుఃఖంగా ఉండాలి, బ్రహ్మానందం నాకు అవసరం లేదు అనుకుంటే గనక అప్పుడు మనం మన కోరికలను గురించి మనం ఆలోచించాలి, వాటి వెంట పడాలి, అవసరాలను పక్కన పడేయచ్చు. బ్రహ్మానందం కావాలనుకుంటే మాత్రం మనం మన అవసరాలను నెరవేర్చుకోవాలి. ఇలాగే మనం దుఃఖపూరితంగా అయ్యాము. ఎలా? మన కోరికల వెంటపడి. కోరికల వెంట పడితే కలిగేది దుఃఖమే. అందుకే మనం దుఃఖపూరితంగా అయ్యాము. ఇది ఒక సరళమైన దృగ్విషయం. మనం దుఃఖంగా లేక బ్రహ్మానందంగా ఎలా ఉన్నా సరే ఇది చాలా సామాన్యమైన దృగ్విషయం కదా. సో ఒక మనిషి తన అవసరాలను అర్థం చేసుకుని నది సముద్రం వద్దకు ప్రవహించినట్లుగా వాటిని అనుసరిస్తారు. నది తూర్పు వైపుకు వెళ్ళాలా లేక పడమర వైపుకు వెళ్ళాలా అని తర్జన భర్జన పడదు కదా. అది కేవలం తన దారిని వెతుక్కుంటూ వెళ్తుంది. తూర్పు అయినా లేక పడమర అయినా ఎలాంటి తేడా ఉండదు. సముద్రం వద్దకు ప్రవహించే నదికి ఏ కోరికలు ఉండవు. దానికి అవసరాలు మాత్రమే తెలుసు. అందుకే జంతువులు చాలా ఆనందంగా కనిపిస్తాయి. వాటికి ఏమీ ఉండవు, అయినా అంత సంతోషంగా ఉంటాయి. మనకు చాలా వస్తువులు, విషయాలు ఉన్నాయి, అయినా మనం ఎంతో దుఃఖంగా ఉంటున్నాం. జంతువులు కూడా మనల్ని అందంలో, బ్రహ్మానందంలో అధిగమిస్తాయి తెలుసా? ఏం జరుగుతుంది అంటే జంతువులకి అపస్మారకాన్ని, సబ్కాన్షియస్ని అదుపులో పెట్టి మార్చడానికి ఎరిగిన మనస్సు అనేది లేదు. జంతువులు అవిభక్తంగా ఉంటాయి. సో రెండవ రకం కళ మనకు చాలా తెలియచేస్తుంది. రెండవ రకం కళతో మనం మన చైతన్యాన్ని మార్చడం మొదలు పెడతాం. మనం మన ప్రవర్తనను, మన జీవితపు తీరుతెన్నులను మార్చడం మొదలు పెడతాం. అపస్మారకం చెప్పేది ఏదైనా కూడా మనం వినాలి. మన అవసరాలను తీర్చుకోవాలి. అపస్మారకం అంటే మన సబ్కాన్షియస్ మైండ్, అది ఎంతో పవర్ఫుల్ కదా. సో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన సబ్కాన్షియస్ మైండ్ చెప్పేది, అపస్మారకం చెప్పేదే సరైనది. ఎందుకు అంటే దానికి తరాల తరబడిన వివేకం ఉంది. మనం జీవించిన కోట్ల కొద్ది జీవితాలు దానిలో దాగి ఉన్నాయి. ఎరిగి ఉన్న స్థితి ఈ జీవితానికి చెందినది. అది పాఠశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ శిక్షణ పొందింది. అది మనకు ఏక సమయంలో
పుట్టిన కుటుంబం చేత, సంఘం చేత తర్ఫీదు పొందింది. కానీ అపస్మారకం మన పూర్వ జీవితాలన్నిటి అనుభవాలను కలిగి ఉంది. అది మనం ఒక రాయిగా ఉన్న అనుభవాలను, మనం ఒక చెట్టుగా ఉన్న అనుభవాలను, మనం జంతువులుగా ఉన్న అనుభవాలను, ఇలా మన కోట్ల కొద్దీ మన జీవితాల యొక్క అన్ని అనుభవాలను, పాత గత జన్మల అనుభవాలన్నీ కలిగి ఉంటుంది. అపస్మారకం అత్యంతమైన వివేకంతో ఉంటుంది. ఎరిగి ఉన్న స్థితి అత్యంతమైన వివేకంతో ఉంటుంది. అది అలాగే ఉండాలి. ఎందుకు అంటే తెలివిగల స్థితి కేవలం ఈ జీవితానిది. అది చాలా చిన్నది. ఎలాంటి అనుభవం దానికి లేదు. అది పిల్లతనంగా ఉంటుంది. అపస్మారకం అనంతమైన వివేకంతో ఉంటుంది. మనం దానిని వినాలి. ఇప్పుడు పాశ్చాత్యం మొత్తం మానసిక పరిశోధన ఈ పని తప్ప ఇంకేమీ చేయడం లేదు. రెండవ రకం కలని విని దాని ప్రకారం మన జీవితం తీరుతెన్నులను మారుస్తుంది. ఆ పరిశోధన, మానసిక పరిశోధన చాలామంది జనాలకు సహాయం చేసింది. దాని పరిమితులు దానికున్నాయి. కానీ అది సాయం చేసింది. ఎందుకు అంటే కనీసం ఈ భాగం రెండవ రకం కల విని మన జీవితాన్ని ఎక్కువ విశ్రామంగా, తక్కువ ఒత్తిడిగా చేసింది. ఇప్పుడు మూడవ రక కల ఉంది. ఈ మూడవ రకం కల ఎరిగిన దానిని అధిగమించిన స్థితి గురించి తెలియచేస్తుంది. రెండవ రకం కల అపస్మారకం గురించి తెలియచేస్తుంది కదా. మూడవ రకం కల అరుదైనది. ఎందుకు అంటే మనం ఎరిగిన దానిని అధిగమించిన స్థితితో అన్ని సంబంధాలు పోగొట్టుకుని ఉన్నాం, కానీ అది ఇంకా వస్తుంది మనకి. ఎందుకు అంటే అధిగమించిన స్థితి మనది కాబట్టి. అది ఓ మబ్బులా అయి ఆకాశంలో కదిలి ఆవిరై ఉండొచ్చు. ఆ దూరం చాలా ఎక్కువై ఉండొచ్చు. కానీ అది ఇంకా మనలో పాతుకుపోయి ఉంది అన్నమాట. సో ఈ అధిగమించిన స్థితి నుంచి తెలియచేయడం అనేది అరుదైనది. మనం చాలా చాలా చురుగ్గా అయినప్పుడు, ఎవేర్గా జాగృతిలో ప్రతి క్షణం ఉంటున్నప్పుడు మనం దాన్ని అనుభూతి పొందడం మొదలవుతుంది. అలా కాకపోతే అది మనస్సు కలలలో త్రోసివేసి దుమ్ములో కొట్టుకుపోతుంది. వాంఛలు, కోరికలు సఫలత పొందటానికి అసంపూర్తిగా ఉన్న అణచబడిన వాటిని గురించి మనసు కనే కలలలో అది కొట్టుకొని పోతుంది. అది పోగొట్టబడుతుంది. కానీ మనం జాగృతి పొందినప్పుడు అది కేవలం చుట్టూ ఉన్న అన్ని రాళ్ల కంటే బొత్తిగా తేడాగా ఒక వజ్రపు ప్రకాశంలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక కళ అధిగమించిన స్థితి నుంచి వచ్చినట్లు మనం కనుక్కున్నట్లు భావన పొందినప్పుడు మనం ఆ కళను గమనించాలి. దానిపై ధ్యానం చేయాలి. ఎందుకు అంటే అది మనకు మార్గదర్శకం అయి మన గురువు గారి దగ్గరికి మనల్ని అది చేరుస్తుంది కాబట్టి. అది మనల్ని మనకు అనుకూలమయ్యే విధంగా మన జీవితానికి దారి చూపుతుంది. అది మనల్ని సరైన శిక్షణలోకి తీసుకువెళ్తుంది. ఆ కళ మన లోపల ఒక గాఢమైన, లోతైన మార్గదర్శిగా అవుతుంది. ఎరిగిన స్థితిలో మనం ఒక గురువుని కనుక్కోవచ్చు. కానీ ఆ గురువు ఓ బోధకుని కంటే ఎక్కువ కాదు. అపస్మారకంతో మనం ఒక గురువుని కనుక్కోవచ్చు. కానీ ఆ గురువు ఓ ప్రేమికుని కంటే ఎక్కువ కాదు. మనం ఓ రకమైన వ్యక్తిత్వంతో, ఓ తరహా వ్యక్తిత్వంతో ప్రేమలో పడతాం. కానీ ఒక అధిగమించిన స్థితి మాత్రమే సరైన గురువు దగ్గరకు మనల్ని తీసుకువెళ్తుంది. అప్పుడు ఆయన ఒక బోధకుడు కాదు. మనం అతను చెప్పిన దానితో మోహంలో పడం. అతనేమిటో దానితో స్మృతి తప్పినట్లు ఉండం. అలా కాకపోవడమే కాక దానికి విరుద్ధంగా మనం అధిగమించిన స్థితి చేత మనం నడిపింపబడతాం. ఆ గురువుగారు మనకు అనుగుణ్యంగా ఉంటారు.
ఆయన మనం ఎదగడానికి సరైన అవకాశాల్ని సమకూరుస్తూ ఉంటారు. విత్తనం పెరగడానికి సారవంతమైన నేలలా ఆయన మన ఎదుగుదలకు తోడ్పడతారు. అప్పుడిక 4వ రకమైన కళ అనేది మొదలవుతుంది. అది గత జీవితాల నుంచి వస్తుంది. అంత అరుదైనది కాదు. చాలా సార్లు అది వస్తుంది. కానీ మన లోపల ప్రతిదీ అయోమయంగా ఉంటుంది. మనం ఎలాంటి వ్యత్యాసాలు చేయలేము. అలా విడిగా చేయడానికి మనం అక్కడ ఉండము. తూర్పులో ఈ 4వ విధమైన కళపై చాలా కష్టపడి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు ఓషో. ఈ రకమైన కళ మూలాన్ని వాళ్ళు పునర్జన్మ అనే దృగ్విషయంతో అకస్మాత్తుగా తటస్థపడటం జరిగిందట. ఈ రకమైన కళ ద్వారా ఓషో క్రమేణా వారి గత జీవితాల గురించిన ఎరుక కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. మనం కాలంలో వెనక్కి కదులుతాం. అప్పుడు మనలో చాలా సంగతులు మారడం మొదలవుతుంది. ఎందుకు అంటే ఒకవేళ మనం ఒక కలలోనైనా సరే మన గత జీవితంలో మనమెవరమో గుర్తుంచుకోగలిగితే చాలు విషయాలు అర్థరహితమవుతాయి. మొత్తం నమూనా మారిపోతుంది. మన దృష్టికోణం మారిపోతుంది అంటున్నారు. గత జీవితంలో మనం చాలా ఎక్కువ సంపద కూడబెట్టడం వలన ఆ దేశంలో గొప్ప ధనవంతుడిగా చనిపోయి ఉండొచ్చు. కానీ లోలోపల ఒక బిచ్చగాడిలా మిగిలిపోయి ఉండవచ్చు. మళ్ళీ ఈ జీవితంలో కూడా మనం అదే పని ధనం కూడబెట్టడం చేస్తున్నామనుకోండి. హఠాత్తుగా మన దృష్టికోణం మారిపోతుంది కదా! ఒకవేళ మనం ఏం చేశాం, అలా ఏమీ మిగలకుండా అయ్యింది అని గుర్తు చేసుకుంటే, ఒకవేళ మనం మన చాలా జీవితాలని స్మరణకు తెచ్చుకుంటే ఇదే పని మళ్ళీ చేస్తున్నామని మనకి తెలుస్తుంది. అప్పుడు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్ ముందుకు సాగకుండా నిలిచిపోయినట్లు గుండ్రంగా తిరిగే వలయంలా మళ్ళీ అదే మనం మొదలుపెడతాం. మళ్ళీ అదే దానితోనే అంతం చేస్తాం. ఒకవేళ మన గత జీవితాలు కొన్ని గుర్తు చేసుకుంటే, మనం ఎప్పుడూ ఒక కొత్త పనిని కూడా చేయలేదని తెలిసి మనం హఠాత్తుగా ఆశ్చర్యపోతాం. మళ్ళీ మన సంపదల్ని కూడబెడుతున్నాం. మళ్ళీ రాజకీయంగా అధికార బలంతో ఉండాలని ట్రై చేస్తూ ఉన్నాం. మళ్ళీ మనం చాలా మిక్కిలి జ్ఞానవంతులు అవ్వాలని చూస్తున్నాం. మళ్ళీ మనం ప్రేమలో పడుతున్నాం. ఆ ప్రేమ తెచ్చే దుఃఖం మళ్ళీ పడుతున్నాం. మనం ఈ తిరిగి చేయడాన్ని చూసినప్పుడు మనం ఎలా ఇదివరకులాగానే అలాగే ఉండగలం? అప్పుడు ఈ జీవితం అకస్మాత్తుగా మారు రూపం దాలుస్తుంది కదా! మనం అదే బండి చక్రపు జాడల్లో ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేము. మన పూర్తి దృష్టికోణం అనేది మారుతుంది కదా! మరి దీని గురించైతే ఒక్కసారి ఆలోచించండి. కానీ ఈ రకమైన కలలు మనకి రావాలి అంటే మనం పూర్తి ఎరుకలో క్షణం ఎరుకతో ఉండాలి. ఎంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఉండి తీరాలి. అయితే సాధనతో ఇది ఏమీ ఇంపాసిబుల్ కాదు. మరి దీని గురించి మరింత ఎక్కువగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ.